కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమండోయ్, ఇంత తెల్లారా కూడా ఎవడు పడుకోడు? రోజు పిచ్చిదానా, నేను అరగంట క్రితమే లేచానే. పొద్దున్నే లేచి నీ దరిద్ర మొహం చూడలేక ఫోన్ లో అనుష్క బొమ్మ చూసుకుంటూ కూర్చున్నా. అదేంటండి, పెళ్ళైన కొత్తలో పిలిచిమని నా మొహం చూసేవారు కదా, ఇప్పుడు ఏమైంది? అప్పుడు అదుర్సులో శ్రీముఖిలా ఉండేదాన్ని, ఇప్పుడు పటాసులో శ్రీముఖిలా తయారయ్యావు. ఏంటండి ఆ పిచ్చి మాటలు? మొన్న నాకు యాక్సిడెంట్ అయింది కదా, నీ రక్తం ఎక్కిచ్చారే, అప్పటి నుంచి అంత పిచ్చి పిచ్చిగానే ఉంది లోపల. మంగళం హతమవు గాక. రోజుకు 100 సార్లు పెళ్ళం హతమవు గాక నేను అనుకుంటా. అయితేగా నేను ఎన్నో పూజలు వ్రతాలు నోస్తే మీరు నా భర్తగా లభించారండి. ఆ వ్రతాలు పూజలు నేను చేయకే, నువ్వు నాకు పెళ్ళంగా దాపరించావే. మీరు ఎప్పుడు ఇలాగే అంటారు. ఆ పక్కింటి సుబ్బారావు చూడండి, పెళ్ళైన 2 ఏళ్ళకి 3 ఏళ్ల బాబు ఉన్నాడు. 2 ఏళ్ళకి పెళ్లి అయితే 3 ఏళ్ల బాబు ఉన్నాడు. అవును. ఈడెవడో డిగ్రీ తీసుకున్నాక చదవటం స్టార్ట్ చేశాడు. మీరు ఎప్పుడు ఇలాగే అంటారు. ఆయన మన ఈడు జోడు బాగుందని చూసే జనం అందరూ అంటారు. కాపురం చేయడం ఏంటండి మీ ప్రాబ్లం? సైజు కరెక్ట్ గా ఉందని చెప్పి సీమ టపాకాయ తీసుకెళ్లి ప్లగ్ లో పెడతామంటే మీరేమో కాపురం చేయరు, రోజేమో ఆఫీస్ కి తుర్రుమంటారు. నేను ఒక్కదాని ఇంట్లో బోర్ కొడుతుందండి. నువ్వేం ఫీల్ అవ్వకే. ఆ పక్క వీధిలో 5 ఇళ్లలో 0 లేసే కాంట్రాక్ట్ ఒకటి తీసుకున్నా, రేపటి నుంచి దానికి ఎందుకు మామూలుగా అండి మనిషి బాడీలో 206 బొక్కలు ఉంటాయి, కానీ దీనికి బాడీ అంతా ఒకటే బొక్క. ఏం చేస్తాను చెప్పండి? ఏమండోయ్, నేను కూడా కొద్దిగా మేకప్ వేస్తే అనసూయ కంటే అందంగానే ఉంటానండి. గడ్డం పెంచుకున్న ప్రతి ఒక్కరూ త్రివిక్రమ్ అవ్వరు. అలాగే మేకప్ వేసుకుంటే నువ్వు అనసూయ అవ్వవు, తెలుసుకో. నీలాంటిదే లోతుగా ఆలోచించమంటే లోతుగా ఉన్న బావిలో దిగి ఆలోచించిందంట. చీరలమ్మ చీరలు, జరే చీరలు, పోతే చీరలు. ఏమండి, అవేవో జారే చీరలు అంటండి, అక్కడ తీసుకుంటానండి. జారే చీరలు ఊడిపోయే చీరలు కాదే, జరీ చీరలు. ఎరా పలకటం సరిగా రాదా? నువ్వు కూడా దుర్గారావుకి దూర బంధువులు ఉన్నావు, కూర్చో. ఏమండి చీరలు కావాలా? లేదురా, చీపుర్లు కావాలి. చీరలు తెచ్చి మళ్ళీ చీరలు కావాలని అడుగుతావేంట్రా? అమ్మగారు, ఇది నగ్మ కట్టుకున్న చీర తీసుకోండి. అది ఎవరితో కట్టుకుని చీర నాకు ఇస్తావేంట్రా ఎదవా? టాబ్లెట్ తో పోయేదాన్ని కత్తెర దాకా తెచ్చుకోవడం అంటే ఇదే. ఆ చూపేంట్రా, రాత్రులు ఒత్తులారిపోయిన బాంబులన్నీ పొద్దున్నే ఏరుకొని పేల్చుకునే వాళ్ళగా. ఏమండి, మీకు రేపు నుంచి ఆఫీస్ 2 రోజులు సెలవు కదా, ఒకసారి మా పుట్టింటికి వెళ్ళొద్దామండి. మీరు భలే అడుగుతారే. మీ అవసరం అయితే మాత్రం పెగ్గుల్లో 5 ముక్కల్లా కలిసిపోతారు. అదే మా అవసరం అయితే ఆదివారం కూడా ఆఫీస్కి వెళ్ళమంటారు. మా చెల్లి నా మీద బెంగ పెట్టుకుందండి. సరిగ్గా కనుక్కో, నీ మీద పెట్టుకుందా నా మీద పెట్టుకుందా? నా మీద అయితే ఈ రైతులు వెళ్దాం, నీ మీద అయితే రేపు వెళ్దాం. ఏమండోయ్, పగలు 12 గంటలే, రాత్రి 12 గంటలే. చూశారు కదండి, ఈ రాత్రి అనే ఒక పదం చెప్పి మనల్ని బాగా కంట్రోల్లో పెట్టుకుంటున్నారండి. అసలు ఈ చీకటి అనేది లేకపోతే మగాడి జీవితం వైజాగ్ బీచ్ లో లైట్ హౌస్ లా వెలిగిపోయేది. సర్లే ఆడవకు, వెళ్దాంలే. మామూలుగా మగాడు ఏదైనా సాధించాలంటే రాత్రి మగల్లో కష్టపడాలి, కానీ ఆడాళ్ళు జస్ట్ ఏడిస్తే చాలు అన్ని సాధించేస్తారు. ఏమండి, కొంచెం ఇల్లు చూసుకోమని, ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయి, పక్కన సరే చెప్పొస్తారండి. ఎందుకు నగలు డబ్బులు ఎక్కడున్నాయో కూడా మొత్తం లిస్టు రాసి ఇవ్వే. అన్ని వాళ్ళకి చెప్తే అలాగే. అబ్బా, నాకు ఆ మాత్రం తెలివి లేదనుకో మాకండి. దొంగలు పడితే వాడు కరెంట్ షాక్ కొట్టాలని గుమ్మం అంతా కరెంట్ వైర్లు పెట్టా. రేపే అలవే, ఇంటి నుంచి ఇంటికి రాగానే ఫస్ట్ డోర్ దగ్గరికి నువ్వే అలవే. ఏమండి, ఎలాగో మా పుట్టింటికి వెళ్తున్నాం కదా, మా నాన్నకి మా అమ్మకి చీర బట్టలు తీసుకెళ్దామండి. బట్టలు అవసరం లేదు, ఆకులు అలమలు తీసుకెళ్తే వాళ్ళే చుట్టుకుని పడుకుంటారు. పదా ఏ తోడళ్ళు, నువ్వు కూడా వచ్చావేంటి? వచ్చాడా? ఇప్పుడే చెప్తున్నాను మా ఆవిడతో, సెలవు దొరికితే చాలు అత్తవారి ఇంటి పని తింటాడని. నువ్వు మాత్రం హరిశ్చంద్ర ఘాటుకొచ్చావంటరా, నువ్వు వచ్చింది అత్తగారింటికి. ఏవే చెల్లి, ఏంటి బాగా చిక్కిపోయావే? తరం మారిన తర్వాత తాళి కట్టాడు, మరి చిక్కిపోక ఏం చేస్తుంది అది? ఏం మాట్లాడుతున్నావయ్యా, మాది అన్యోన్యమైన సంసారం తెలిసినా. ఒరే, అది నువ్వు ఉద్యోగం చేసేటప్పుడు అది ఉయ్యాల్లో ఉంటది, నీకు చుట్టూ రాలిపోయేటానికి అది జడేసుకుని ఉంటది. పాపం పండ్ల చెట్టు లాంటి పిల్లని పళ్ళ చెట్టు మార్చుకునేవాడికి ఇచ్చి చేశారు కదరా. నమస్తే మామయ్య గారు. గారు రావడం ఇప్పుడే ఫ్లైట్ దిగి లగేజీతో వచ్చాం. ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడే దిగాల్సింది, 4 తీసుకొని వచ్చేవాళ్ళు. తమ్ముడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా చాలా రిచ్ ఫ్యామిలీ తెలిసిన. మా ఇంట్లో కుక్క మెల్లో కూడా బంగారు గొలుసు ఉంటది. అందుకేనా మీ మెల్ల కూడా బంగారం మెరిసిపోతుంది. అల్లుడు, మనకున్న 10 ఎకరాల్లో ఆ రౌడీలు పెద్ద గొడవ చేస్తున్నారు. అల్లుడు, మామయ్య గారు ఆ 10 ఎకరాలు నాకు రాసి ఇవ్వండి, నేను చూసుకుంటా. నీకు రాయడం ఏంటయ్యా మామయ్య గారు? ఆ 10 ఎకరాలు నాకు రాయండి, లేదా మీ అమ్మాయిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాను నేను. అదేంటి అల్లుడు అలా మాట్లాడుతున్నావు? భార్యను ప్రేమించాలి, పరాయి స్త్రీని గౌరవించాలనే పద్ధతి తెలీదా? ఈ మాటలు మీరు మాట్లాడుతుంటే సన్నీ లియోన్ సాంప్రదాయం గురించి మాట్లాడినట్టే ఉందండి. ఇంతకే ఏం చేస్తున్నారా? ఎస్ఐ పోస్ట్ కి ప్రిపేర్ అవుతున్నాను. అవును మామయ్య గారు, నేను ఎస్ఐని అయ్యాను అనుకో, మీరు ఏం చేస్తారు? ప్రభుత్వ మర్యాదలతో గాల్లోకి తుపాకీ పేల్చి దాన సంస్కారాలు కంప్లీట్ గా చేస్తాడు. ఏం మాట్లాడతావా ప్రతి దానికి నువ్వు? మా ఫ్యామిలీ చరిత్ర నీకేం తెలుసు అనుకుంటా? చరిత్ర ఉంది. మా నాన్నగారికి నేను 17వ సంతానం తెలుసా? 17 మందే? కన్నాడా పొదిగాడారా?
అది కాదండి, ధోని అంటే మా నాన్నగారికి ఇష్టం. ఆయన 17 సెంచరీలు చేశాడు కదా, అని చేత 17 మందిని కన్నాడు. కానీ అయ్యన్ టెండూల్కర్ ఫ్యాన్ అవ్వాల 50 మందిని కనేవాడు. సర్లే గాని అల్లుడు గారు ఏం తింటారా? ఏం తింటాం ఏంటంటే మంచి నాటుకోడి కొంచెం తీసుకురండి. ఒక్కో ముక్క తినడానికి వారం పట్టిద్దాం, కొంచెం చూసుకోండి. నువ్వు చాలా పొరపాటు మాట్లాడుతున్నావు. ఈ చేత్తో గుద్దితే ఐరన్ రాడ్ ఇరిగిపోయింది తెలిసినా? అదేంటి మీ ఆవిడ విరిగిన చేతికి ఐరన్ రాడ్ వేశారని చెప్పింది? ఎక్కడున్నానో చెప్పుకో. ఒరే నువ్వు నా వెనకుంటే ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? గ్లాస్ వెనక గంగాల నుంచున్నట్టే ఉందిరా. బాబా నా గురించి ఏమైనా తీసుకురాలేదు? తీసుకొచ్చారా? ఆ బ్యాగ్ ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకో. అది కాదు బావా, బట్టలు లాంటివి ఏం తీసుకురాలేదా? పండగ సీజన్ కదరా, టెంటులు షామ్యానాలు ఇవ్వనన్నారు, కుట్టిద్దామంటే. అల్లుడు గారు ఆ, గారిదేనండి. మీరు గారి తెచ్చినా సరే జిలాబీలాగా ఉంటది అనుకో. వయసు పైబడింది కదా, తీపి కారంగాను కారం తీపిగాను అనిపిస్తుంట. ఇగో మామయ్య గారు, మీరేం టెన్షన్ పడకండి. అల్లుళ్ళు ఇద్దరం వచ్చా కొంప దద్దరిల్లిపోద్ది. దద్దరిల్లిపోవాలంటారా? సీటు కింద ఒక సీమ టమాకాయ పెట్టండి, బాగా దద్దరిల్లిపోద్ది. ఏమండే మామయ్య గారు, నాకు తెలియక అడుగుతున్నాను, ఏంటండి కొంప అంతా దోమలా? వాటికి నీ దగ్గర రక్తం లేదనే విషయం తెలియక తిరుగుతున్నాయి లేరా నువ్వు. నీకు ఎటకారం ఎక్కువే. ఈ పెద్దల్లుడు గాడు ఆస్తి మొత్తం కొట్టేసేలా ఉన్నాడు, అది ఎలాగైనా మనమే కాజేయాలి. తమ్ముడు గాడేమో చాలా తెలివైన లాగా ఉన్నాడు. ఈ ఆస్తి అంతా ఇటు కొట్టేస్తాడేమో. ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. మందు వేసేవలసిందే. ఏంటి అదో రకంగా ఉందా? మరి అది పెట్రోల్ రా. పెట్రోల్ తాగేసానా? ఇప్పుడు ఎలాగా? ఎంత తాగావు? 1 లీటర్ తాగుంటాను. ఒక 40 కిలోమీటర్లు పెరగొచ్చు. 40 కిలోమీటర్లు వస్తుందా? పాత టీవీఎస్ మోడల్ కదరా, వస్తది. ఎటకారమా ఏంటో నాకేం అర్థం అవుతలేదు. ఏమే వీడు బాగా ఫోజు కొడుతున్నాడు గానీ మన రేంజ్ ఏంటో చూపించలేదు. ఒక సిగరెట్ తీసారా? తెస్తానుండండి. ఆహా, నీకెలా ఉంది? రేంజ్ ఉంది, నాకు ఉంది. ఏంటే నువ్వు అప్పుడు వెళ్ళిపోతున్నావు, నువ్వు సిగరెట్ తీసుకురా, చెప్తాను నీ సంగతి. యాస్ట్రే కాళ్ళ దగ్గర పెడితే బూడి దగ్గర నోట్లో వేసుకోమంటావంటే అది. సిగరెట్ కాలుతుంది తెలీదు, అటు ఇటు చేసి పెడతావు. ఏమే ఇల్లా టవల్ తీసుకోనరా. నువ్వు తేబట్టి ఆ టవల్ తీసుకురా, నాకు కూడానే. మొత్తం సేమ్ టు సేమ్ దించేస్తున్నాడు. అన్నిని ఏమీ తగ్గేది లేదు. ఏమే ఆ కత్తి తీసుకోనరా. మనమే అన్నా తగ్గుతావా? నాకు ఒక కత్తి తీసుకురా. ఏమనుకోకు ప్లీజే, ఆ బొట్టు తీసేయి. ఆస్తి మొత్తం మనకే పద. మామయ్య గారు థ్యాంక్ యూ. పెద్దలు గారు పోయారు, ఆస్తి మొత్తం చిన్నల పేరు మీద రాస్తే మనం సరదాగా. ఒరే తోడల్లుడు, ఎంత తెలుగుగా దెబ్బ కొట్టేవరా నన్ను. చిన్ని తండ్రి నిన్ను చూడగా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టంత. పాట ఎవడు రాశాడో గానీ కరెక్ట్ గా రాశాడండి. నిజంగానే నేను చూడడానికి ఈ కళ్ళు సరిపోవట్లా. సన్నీకి తండ్రి లాగుంటాడు, ఈడు చిన్ని తండ్రి అంటే. ఎందుకంటే వాడి గురించి అలాగంటారు? పుత్రుడు అంటే పున్నమ నరకం నుంచి కాపాడేవాడండి. ఈడు పున్నామి నరకం, వాడు పుట్టడమే మనకు పెద్ద నరకం, మళ్ళీ వాడు పున్నామి నరకం నుంచి కాపాడతారంట. ఆయన ఇంట్లో నుంచే కదా వచ్చాడు. ఇంట్లో నుంచే తీసుకొచ్చానండి. మరి ఏంటి ఏదో జూ నుంచి తప్పించుకున్న వాళ్ళగా అలా ఎగురుతున్నాడు ఈడు. ఏమండి, కుర్రోడికి డైపర్ తెప్పించండి. వాడికి డైపర్ తేవాలంటే హైపరాది సంపాదన మొత్తం పెట్టాలి ఇప్పుడు. అయినా ఎక్కడైనా వడ్ల గింజ నుంచి బియ్యపు గింజ వస్తుంది, మనకేంటి వడ్ల బస్తా వచ్చింది. ఎందుకంటే వాడి గురించి అలాగంటారు? ఏమండి, బారసాలు అంటే ఏంటండి? ముందు పెట్టి చెప్తా. పాలు తాగే పిల్లాన్ని కనమంటే మనకు పాలు ఇచ్చే పిల్లాన్ని కన్నావు. ఏమేం పెడుతున్నావు? డబ్బు పెట్టానండి, గన్న పెట్టానండి, కత్తి పెట్టానండి, ఒక పుష్పం కూడా పెట్టానండి. ఒక కుడితోటి పెట్టి వెళ్ళి కుడి తాగుతాడు. తెల్లు రే రే రే. ఇది అనసూయ దగ్గర, ఎవరి దగ్గరకు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎగరేస్తాను అడుగు. ఏమండి, పుష్పం తీసాడండి, రోజా తీసాడు. పువ్వు తీసాడంటే ఖచ్చితంగా ఎర్ర పువ్వే అవుతాడు. డాడీ నన్ను ఎత్తుకోవా? నిన్ను ఎత్తుకుంటే తర్వాత నలుగురు కలిసి మమ్మల్ని ఎత్తుకోవాల్సి వస్తుంది. మమ్మీ నాకు ఏం గట్ట ఆడించవా? ఏమంటే కుర్రోడు ఏది అడిగినా మీరు చెయ్యరే. చూడు నాన్న, నేను ఆడింతాను రా నాన్న. ఏనుగాటంటే వాడి మీద వాడే ఎక్కాలి, మనం ఆడెక్కుతాడు. ఏనుగమ్మ ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు,
ఏమండి మా ఇద్దరిని ఇలా చూస్తే మీకు ఏమనిపిస్తుందండి? మామూలుగా ఏనుగు మీద కోతి ఎక్కింది, ఇక్కడ కోతి మీద ఏనుగు ఎక్కింది. రేయ్ రా కూర్చో చదువుకో. ఏమండి ఇన్ని చేశారు, కుర్రోడు ఊగడానికి ఉయ్యాలు లేదండి. వీడికి ఉయ్యాలేయాలంటే ఈ గోడలు సరిపోవు, మర్రి చెట్టు ఓడలు తేవాలి. ఏమండి భోగి పళ్ళు తెప్పించండి, మన కుర్రోడు మీద వేద్దాం. ట్రైన్ భోగి ఎంత ఉంటాడు, వీడికి భోగి పళ్ళు అవసరం మనకి ఇప్పుడు? ఎందుకండి అంటే అలా కారు పోసుకుంటాడా? నా కొడుకు అండి. నీ కొడుకు అంటావేంటి, మరి నా సంగతి ఏంటి? ఆలోచిస్తావేంటి? లైఫ్ లైన్లు కావాలా? ఆడియన్స్ పోలు పాస్ 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 అండి. పాస్ ఏంటి? ఇదేమన్నా అంత్యాక్షరి అనుకున్నావు అంటే పాస్ ఏంటి? నువ్వు చదవరా, ఈ సంగతి చెప్తా ఈరోజు. సుధీరు ఒక అంధుడిని రోడ్డు దాటించెను. సుధీరు కామాంధుడు. సుధీర్ కామాంధుడు కాదురా, సుధీర్ పక్కన కామా అందుడు. ఒరే అందులో ఏముంటే అదే ఫాలో అవరా? అది ఏమండి మీరేం చదువుతున్నారండి? హౌ టు కిల్ వైఫ్ అని నన్ను కూడా ఫాలో అవ్వమంటావా? వద్దులేండి. వైఫ్, భార్య, పత్ని. నాన్న ఇవన్నీ ఏంటి నాన్న? అవి ప్రమాదానికి నానార్థాలు, వాటి గురించి నన్ను అడక్కు. నాన్ననే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీని ఎందుకు అంటారు నాన్న? అమ్మ ఏం చెప్పినా హెడ్ ఊపుతుంటాడు అందుకు. ఎందుకండి వాళ్ళ ముందు నన్ను అలాగా మాట్లాడతారు? పెళ్లిలో పసుపు రాసినప్పుడు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు కొట్టే దెబ్బలకు అప్పుడే రాశారు పసుపు. ఊరుకో బంగారం వచ్చేలా ఊరకనే అన్న. ఏమండి ఎప్పుడు లేదు ఇప్పుడేంటండి బంగారం అంటున్నారు? ఇంట్లో కేజీ కంటే ఎక్కువ బంగారం ఉంటే ప్రభుత్వం వాళ్ళు తీసుకెళ్తానన్నారు అందుకు. వెళ్ళు లోపలికి. పైకి అట్లా ఉంటది కానీ మా ఆవిడ చాలా మంచిదండి. నేనంటే తల దించుకోలే మాట్లాడుతుంది. ఎందుకంటే తల ఎత్తుకుంటే 60 years ముసలి దానిలాగా ఉంటావు, తల దించితే 16 years పాపలాగా ఉంటావు అని చెప్పి అంతే. అప్పటి నుంచి తల దించుకునే మాట్లాడిద్ది. ఏంటి ఏం చేస్తున్నారు? సంక్రాంతి పందెం కోళ్ళు చూస్తున్నారా? సౌందర్యలహరి ఖాళీగా ఉందంట, కనెక్ట్ అవుతావా? ఏంటి జోకా? లేదు కేకు కోసుకోవచ్చి. అది కాదండి బాబు, కొద్దిగా అడ్రస్ చెప్పండి. అత్తగారి ఇల్లు హైదరాబాద్. మీ అత్త ఏమన్నా అమెరికాకి అధ్యక్షురాలు అంటారా? మీ అత్తగారి ఇల్లు మాకెలా తెలుస్తుంది? సచిన్ గారు ఎక్కడ ఉంది? అమీర్పేటలో. మరి కృష్ణకాంత్ పార్క్ ఎక్కడ ఉంది? మధురా నగర్ లో. మరి అది తెలిసిన మా అత్తరు వెళ్ళి సత్యం థియేటర్ కి, కృష్ణకాంత్ పార్క్ కి కొన్ని వేల మంది వస్తుంటారు. మీ అత్త దగ్గర కూడా వస్తుంటారా? 10 రోజులు తిరుగుతున్నానండి. ఎన్ని రోజులు తిరిగినా ఆయాసం వస్తుంది కానీ అత్త రాదు. కాదండి ఇదిగో మా తాతయ్య మా అత్తని తీసుకురమ్మన్నాడండి. మీ తాత ఒక బొమ్మను ఎరా అని, అది ఒక నది. నువ్వు ఒక పవన్ కళ్యాణ్. నువ్వు తీసుకెళ్తే గానీ సినిమా కంప్లీట్ అవ్వదు. ఏంటి నువ్వు తీసుకెళ్తే మా అత్త ఇంకోసారి అత్తమ్మావంటే వద్దులేదు, అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు. ఏ రేటి అది అంటే బాగోదు, నువ్వు వింటే బాగోదు, అసలు బాగోదు, వదిలేదాన్ని. ఏమండి ఎవరితోని గొడవ పడుతున్నారు? ఇప్పుడు పాట వేసుకున్నారు, తర్వాత వాట వేసుకుంటారు, ఆ తర్వాత కాటేసుకుంటారా? ఇట్రా ఆడవాళ్ళని చూస్తే అసలు పాటలు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు వీళ్ళకి. చూడడానికి కాలేజీ స్టూడెంట్ లా ఉంది. చిన్న వయసులోనే పెళ్లి చేసేసారండి. చిత్తూరు నాగే కన్న వయసు ఉంటది నీకు, నువ్వు చిన్న వయసు ఏంటే? ఏమండి ఏంటంటే నా అందం గురించి అలా కామెంట్ చేస్తారు? నేను అందంగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మా కళ్ళకి ఫేర్ అండ్ లవ్లీ రాసుకోవాలి. ఏమండి ఇవాళ మ్యారేజ్ డే కదా, బయటికి వెళ్ళి ఏమైనా తీసుకురండి. అదొక దరిద్రం ఉంది కదా, మీరు లోపలికి వెళ్ళండి, నేను తీసుకొస్తా. రండి, ఇదంతా మీ సొంత ఇల్లు అనుకోండి. ఎందుకు సొంత మగుడు అనుకోండి. సొంత మగుడు అనుకోని ఇద్దరు లోపలే ఉన్నాను, నేను బయటికి వెళ్ళి వస్తా అంతలోకి. సరే నువ్వు బయటికి నువ్వు లోపల బా. అవును ఏదో తీసుకురమ్మంది, ఏం తీసుకురమ్మంది? ఫోన్ చేద్దాం. 9866 13 అండి బాబు. 13. థ్యాంక్ యూ. నీకెలా తెలుసు? అయ్యో బాబు అది కాదండి బాబు, ఇగో నా కూర్తోడ మీద ఉన్న పుట్టు మాస మీద కొట్టాను బాబు, ఆవిడకి నాకేం లేదండి. హలో ఏం తీసుకురమ్మంట? ఏముంది చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ తీసుకురండి. దాని ఇష్టాలు నీకెలా తెలుసురా? ఎడమ భుజం మీద ఉన్న పుట్టు మాస మీద వచ్చండి, ఆవిడకి నాకు ఏమీ లేదండి బాబు. నువ్వేడే ఉండరా? అరే గణపతి నువ్వు బయటికి రా. 1 నువ్వు ఇక్కడే ఉండరా, కొంచెం సేపు ఉండు అట్నే. 2 ఏంటి ఇది? మా ప్రేమకు ప్రతిరూపం అండి ఇడు. మీ రూపాలే కొండ రూపాలు, మళ్ళీ మీ ప్రేమకు ప్రతిరూపాలు వాళ్ళు. ఏమండి ఇప్పుడు ఏం చేద్దామండి? ఓడిపోరా, ప్రేమకు ప్రతిరూపం కదా, మీ ముగ్గురు కలిసి ఉండండి. మరి మీరు?
ఈవిడెవరండి? నువ్వు పెళ్లికి ముందు ప్రేమించావు, నేను నిన్ను చేసుకున్న తర్వాత ప్రేమించా. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి? మరి మేము లేకుండా నీ పరిస్థితి ఏంటి? సాంగ్ ఏంట్రా ఇది? ఖర్చు పన్నాక కామన్ గా కాలేస్తారు కదరా. మీరు కామన్ గా కాలేసినట్లేదు, చాలా కామంతో కాలేసినట్టుంది కదా. మళ్ళీ తగలయ్యా. ఒరే కావాలంటే నేను మీకు ఒక అమ్మాయిని చూసి పెడతారా? అమ్మాయి వెనక పెడితే పర్సు బొక్క మనసు బొక్క అంటారా. అదే మన వెనకతలు మనం పడ్డాం అనుకో పెద్ద చెక్క అంటారా. లోకులు కాకులరా. అందుకని మీ ముగ్గురు టేకులు అవుతారా? ఒరే నువ్వు మాట్లాడువేంట్రా? రే నాకు టెన్షన్, స్ట్రెస్, డిప్రెషన్ లో ఉన్నాను. ఆ మూడు ఒకటే కదరా. మూడు ఒకటే ఎలా అవుతాయిరా? పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే స్ట్రెస్, లవర్ ప్రెగ్నెంట్ అయింది అనుకో టెన్షన్, ఆ రెండు ఏమీ కాకపోతే డిప్రెషన్, అంతే కదా. ఏమైంది ఇంతకి? అన్నా పైన 10 ఎకరాలు పోయిందని నన్ను ఎవరూ చూడటం లేదన్నా. 10 ఎకరాలు పోయింది అనుకోవటం ఎందుకురా? రాజధాని కోసం సీఎం గారికి రాసిచ్చానని చెప్పు. అరే ఈ సొల్లు ఆపి ఒకసారి దేవుడు దండం పెట్టుకోండి. ప్రశాంతంగా కోరుకోండి ఎవరి కోరికలు వాళ్ళు. దేవుడా నాకు నుండి నూరేళ్ళు ఉన్నట్లు ఇవ్వు స్వామి. దేవుడా నాకు కూడా నిండు నూరేళ్ళు ఆయుసు స్వామి. నేను వాళ్ళంత స్వార్థపరుని కాదు స్వామి. నిన్ను నూరేళ్ళు నేను కొలిచే భాగ్యం ప్రసాదించు స్వామి. చాలా ఒరే నీకింత చెత్త ఐడియాలు ఎలా వస్తాయిరా? ఊరకనే ఇస్తారు మరి టీం లీడర్లు. అబ్బా ఇంత తేలిగ్గా కోరుకోవడం కదరా. ఏదైనా కోరుకుంటే బలంగా కోరుకోవాలి. అబ్బో చాలా ఛాలెంజింగ్ గా కోరుకోవాలి. అయ్య బాబోయ్. దేవుడా నాకు దుఃఖాన్ని ఇవ్వు. దేవుడా నాకు బాధనివ్వు. ఒరే ఈ జన్యుడు డైరెక్ట్ గా పెళ్ళాన్ని నువ్వు అని అడగొచ్చు కదరా. మళ్ళా నువ్వు దీన్ని నువ్వు అని అడుగుతున్నాడు. ఎంతసేపు పిల్లల మీద పడి ఆడవండి. ఆ పేపర్ నీరు చదువు. కట్టప్ప కొండ మీద పెరిగిన భక్తుల రద్దీ. కట్టప్ప కొండ కాదు, అది కోటప్ప కొండరా. ఒరే అన్నట్టు మర్చిపోయిన ఈ రోజు నీకు ఎగ్జామ్స్ కదరా. ఒరే దేవుడు చావు ఒకసారి పెట్టాడు, పుట్టుక ఒకసారి పెట్టాడు, ఎగ్జామ్స్ ఎందుకు ప్రతిసారి పెడతాడు? ఈ ఎగ్జామ్స్ రాయిపోతే మీ అమ్మాలో బాధపడతారు కదరా. ఒక్క బీరేస్తే మొత్తం మర్చిపోతారా? నేను మర్చిపోతా అంతే. ఏంట్రా రోజు ఈ బీరేంట్రా? ఒక రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెడుతున్నావు, నెలకి 30,000. ఇలా సంవత్సరానికి ఒక BMW కార్ కొనుక్కోవచ్చురా. మామా నువ్వు మందు తాగుతావా? తాగండి. నీ BMW కార్ ఎక్కడా? ఒరే మన పక్కింటి రూమ్ లో ఎవరైనా మంచి అందమైన అమ్మాయి దిగితే నేను బాగుంటుందిరా. దానికోసమే చూస్తున్నా. పక్కిళ్ళు ఖాళీగా ఉందండి, ఒక్క ఫిగర్ అయినా దిగపోదా ఏమో హాయిగా. ఎక్స్క్యూజ్ మీ అమ్మాయి బాబో అందమైన పిట్ట బుజ్జాయి. చక్కగాత్రంలో సుధీర్ని మించిపోయారు ఎదవలు. హాయ్ మీరు సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని అదిరిపడే పెదవులలో అనుమతినే కదవని. ఏంటి దాన్ని పట్టుకుంటే కూడా ఇలాంటి పాటలు వస్తున్నాయా? ఏదో ఒకసారి నేను ట్రై చేస్తా. హాయ్ ఎక్కడో తేడా కొడుతుంది మొత్తానికి. మా అమ్మాయి ఎలా ఉంది? డిస్కవరీ ఛానల్ లైవ్ లో చూసినట్టుందండి. ఏమండి సిటీకి పురావస్తు శాఖ వాళ్ళు వస్తున్నారు, కొంచెం మీ అమ్మాయిని జాగ్రత్తగా ఉంచండి. ఎందుకండి? పురాతన వస్తువులు ఏది కట్టుబడ్డా తీసుకెళ్తారు వాళ్ళు. మీకు చాలా ఎటకారం ఎక్కువ అనుకుంటా. మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఏమనుకుంటున్నారండి? పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. OLX లో పెట్టండి, పాత సామాన్లు చాలా తక్కువ కొంటారు అక్కడైతే. మీరు పక్క రూమ్ లో ఉంటారా? లేదు పాకిస్తాన్ లో ఉంటాం, మీరు దిగుతున్నారని చూద్దామని వచ్చాం. మీరందరూ ఏం చేస్తుంటారు? మా ఇంట్లో వాళ్ళని డిసప్పాయింట్ చేస్తుంటాం. ఇది నాటి, ఇది కోటి తెలుసు. మా కప్ప తాళం ఎవరి దగ్గర ఉంది? ఏ నా దగ్గర లేదా? తీసుకో వెళ్ళండి. నేను దాన్ని లవ్ చేస్తున్నాను రా. నేను లవ్ చేస్తాను. ఏయ్! దాని గురించి గొడవ పట్టం ఏంట్రా? ఏదో చీప్ లిక్కర్ కోసం చీప్ గొడవ పడినట్టుందిరా మీరు దాని గురించి. దాన్ని చూస్తుంటే నాకు 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 ఏడుందా నాకు ఏంది? దాన్ని చూస్తుంటే మీకు, దాన్ని చూస్తుంటే వాంతి వస్తుంది. వెనకటికి మీలాంటి వాళ్ళే సన్నీ లియోన్ దొరకలేదని సన్నీతో అడ్జస్ట్ అయ్యారంట. ఏ గోళీజు ముగ్గు ఏమండి
ముగ్గేస్తున్నారా? అబ్బే లేదు, పెగ్గేస్తుంది. సోడా కలిపివరా? సోడా కలిపి కనపడట్లా? మీ పేరేంటండి? బాగుమని సత్య బాగుమని. ఒబామాకి బామ్మలాగా ఉంటది, ఇది బామ్మ ఏంట్రా బాబు? బై నా పేరు గణపతి అండి. నైస్ మీటింగ్. సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని తెగబడి రమ్మని పిల్లలకు వయసుని అదిరిపడే పెదవులలో అనుమతి. ఆస్ట్రేలియా ఏనుగు ఆఫ్రికా కొత్తి 2 ఆడుకున్నట్టున్నాయి. ఏండి ఐ లవ్ యూ అండి. నేను మిమ్మల్ని ప్రేమించాలంటే మిమ్మల్ని కొన్ని టెస్టులు చేయాలి. ముందు నువ్వు టెస్టులు చేయించుకో. బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. అది నిన్నటిదాకా తమన గారు తబలా మిస్ అయిందన్నారు, అది ఇక్కడ ఉంది. బామా ఐ లవ్ యూ. ఏంట్రా మీ గొడవ? మీ పెద్దలు ఎదిరించి నన్ను లేపుకు పోగలవా? ఒక్క 2 రోజులు వచ్చే వాడంటే 4 వచ్చి లేపుకెళ్తారు. చిచ్చి బ్లడీ పూల్ రాస్కెల్ లకిట్కా పూల్. మీరు ముగ్గురు ఒకసారి వెళ్ళారండి. నాలో లోపాలు ఎతకుండా నా అన్నాన్ని భరించే వాళ్ళు ఎవరు? అద్దం అద్దం. చిచ్చి లఫుడ్ దాని కోసం ఏంట్రా మీ గొడవలు? నాకు అర్థం కాలేదు. పెద్ద లఫుడ్ ఎవర్రా లపుట్టంటే? సొగసులు ఇమ్మని నిన్ను బతిమాలని తెగబడి రమ్మని పిల్లలకు వయసుని పాట మారిందంటే ఏదో కనెక్ట్ అయింది. ఐ లవ్ యూ అంతా సొల్లు. అంటే నాకు ఇష్టం సొల్లు. నిన్ను నేను లవ్ చేస్తున్నాను సొల్లు. నీకు రింగ్ ఇస్తాను నిజమా సొల్లు. ఈ బ్లడీ పూలు. నువ్వంటే నాకు ఇష్టమే నిజంగా. మన ఇద్దరం కనెక్ట్ అయ్యాం, పాట కనెక్ట్ అయింది నిజంగా. ఇక్కడే తాళి కడతాను, ఎవడు ఏం చేస్తారో చూస్తాను. నమ్మక ద్రోహి. పెళ్లి చేసుకుంటారా? అక్కడ చెప్పేది విను. ఫ్రెండ్ మంచోడా ఎనిమి మంచోడా అంటే ఎనిమియే మంచోడా. ఎందుకంటే వాడు చెడ్డ చేస్తాడంటే చెడ్డ చేస్తాడు, కానీ ఫ్రెండ్ దగ్గరే ఉండి ఎన్ని పొట్టు పడతాడు నేను పొడి చెప్పా. మీ అందరికీ వాటి చెప్పాలి. ఎందుకు ఈ శరీరం కోసం ఇలా కొట్టుకుంటున్నారు? ఇదంతా మట్టి. ఇదంతా మచ్చా. ట్రక్కు మా ఇంటికి పంపించమ్మా, గోడ కట్టాలి. నన్ను ఆశీర్వదించండి నాన్న. నాన్న అంటదేంటిది? ఏంటిది? నీకు తెలీదా? నా కూతురికి అందరూ లైన్ వేస్తున్నారని చెప్పేసి దాని తల్లి కిందని నేనేమో కూతురు కింద మారేనంతే. వాట్ ఈస్ దిస్ మోహ? నీకు మంచి పని అయిందిరా, అంతే కావాలరా. ఇది ఉంచుకో. ఇంక పదండి, తల్లి కూతురు దొరికారు. జబర్దస్త్ సామ్రాజ్యపు యువరాణి రోజా గారికి ప్రణామములు. మరి జబర్దస్త్ చెలికత్తె సారీ ఫీల్ అయినట్టుంది. అట్లా నువ్వు చెలికత్తె క్యాన్సిల్, కత్తి లాంటి చెలి. ఓకే, నేను ఒక రాజుని. అంతకు ముందు అదిరేబి అనే మహారాజుకు సలహాలు ఇస్తూ ఉండేవాడిని. నా సలహాలతో తనని ముంచి సారీ తన దగ్గర ముగించి నేను రాజునయ్యాను. ఫస్ట్ దే కరెక్ట్. అలా చాలా మంది అయ్యారు. సుధీర్ అనే రాజు వేణు అనే మహారాజుని ముంచి తను రాజు అయ్యాడు. ఇలా అవినాష్, కార్తీక్, ఆర్పి, రాకేష్ ఇలా అందరూ ముంచే ఒకరి పొట్టగొట్టి పట్టం ఎక్కిన వాళ్ళే అందరూ. సరే, ఇక నాకు టైం అయింది, నేను వేటకి బయలుదేరతాను. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? బాహుబలి సినిమా బంగ్లాదేశ్ లో రీమేక్ చేయడానికి వెళ్తాను, వస్తావా? కరెక్ట్ టయానికి వచ్చి తగలడిద్ది. ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారంటే పెళ్ళం కూడా మారితే భలే ఉంటది. ఏమండి ఇసుక్కుంటున్నారా? అబ్బాయి లేదు, చేతిలో బత్తాగా ఉంది కదా పిసుక్కుంటున్నా. నన్ను ఆశీర్వదించండి. నా ఆయుష్ తగ్గిపోద్ది నువ్వు అలా చేయకే. దేనికి? మరి నాకంటే పెద్దోళ్ళు నా కాలు మొక్కుతా తగ్గిపోదా? ఏమండి ఈ డ్రెస్ లో మీరు కింగ్ లాగా ఉన్నారు, నేను ఎలాగున్నాను? కాల్ చేసిన కింగ్ సిగరెట్ లా ఉన్నావు. ఏమండి మీరు అలాగంటారు? రామచంద్రపురం రాజు గారు ఆ ఆవిడ గుడి కట్టాడు తెలుసునా? దానికంటే ముందు 10 మందికి తాళి కట్టాడు తెలిసినా? పేరుకే రాజు కానీ నా మీద దండయాత్ర చేసింది లేదు, చచ్చింది లేదు. అంతిమ యాత్ర చేసుకోవాల్సిన వయసులో నీకు దండయాత్ర అవసరం అంటే? నేను వేటకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే పడి చావు.
ఏమండి గమ్మ తీసాడండి 30 సంవత్సరాల నుంచి ఓ తుడుతుంది తప్ప దాన్ని వాడింది లేదు సచ్చింది లేదు తుప్పట్టి ఏడుతుంది. నీలాంటి కప్పెట్టాల్సిందని చేసుకుంటే ఏదైనా తుప్పట్టాల్సిందే. సర్లేండి దారిలో జాగ్రత్త. దారిలో నాకేం భయం లేదు, ఎదురే వాళ్ళంతా మీ చుట్టాలే, కోతులు చింపాంజీలు కొండ ముచ్చులు మొత్తం ఉంటాయి. మామయ్యని అడిగినట్టు చెప్పండి. ఇది నాకేసింది మా ఊళ్ళో. ఏదైతే పొగుడనేవాడు మూవీలు అంటాడండి, అమ్మ ప్రొడ్యూస్ చేస్తే పిల్లని డైరెక్ట్ చేస్తుంది, మామూలుగా ఉండదు వ్యవహారం. మొత్తానికి వేటకి వెళ్తున్నాను, మామూలుగా ఉండదు ఈరోజు వేట. చూడండి వేటా స్థలానికి వచ్చేసి రంబా వచ్చేసావా? రంబా నువ్వు రంభ కోసం తప్పచ్చు చేస్తున్నావు అంటే దేవుడి కోసం చేయట్లేదా? ఎప్పుడో చూసినట్టుందిరా. ఏంట్రా ఇది మర్రి చెట్టు ఊడలు పెంచినట్టు ఇంత పెంచారేంట్రా? వీటి మధ్యలో 2 పిల్లలు ఉయ్యాలేసుకుని పోవచ్చు తెలుసా? దానికి ఆయిల్ రాయాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో. మానవా ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశావురా, మంత్రశక్తులన్నీ నా కైవసం రా. శక్తులున్నాయా స్వామి నీ దగ్గర? స్వామి నాకు ఈ మధ్య పెళ్ళయింది స్వామి. ఓ నీకు పెళ్లి కూడా అయిందా? తేడా ఏమన్నా కనిపించిందా? అనిపించిందండి. పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కటే అందంగా కనపడేది, ఈ తర్వాత అది తప్ప అందరూ అందంగా కనపడుతున్నారు ఇప్పుడు ఎవరు చూసినా. అది అందరికీ కామనేరా. ఈ మధ్య గొడవలు కూడా మొదలయ్యండి మా మధ్య. ఆలుమగలన్న తర్వాత పాలు నీళ్ళ కలిసిపోవాలిరా. అలాగే కలిసి ఉన్నామండి. కలిసి ఉంటే గొడవలు ఎందుకు అవుతాయిరా? అంటే పాలెవరో నీళ్ళెవరో తెలియక. సర్లే స్వామి మీరు కూర్చోండి, నా పని. గురుదక్షిణ ఏదన్నా ఇచ్చేలరా, స్వర్గం ప్రాప్తిస్తుంది. అయితే గురుదక్షిణ కింద హైదరాబాద్ మొత్తం మీకు ఇచ్చేస్తున్నా. హైదరాబాద్ ఏమన్నా నీ బాబుదా? స్వర్గం ఏమన్నా మీ తాతదా? స్వర్గ ప్రాప్తి అంట. ఇది కావాలంట. ఎవర్రా మీరు? కింకరులం. కంకర్రాలు కొట్టుకునే వాళ్ళ ఉన్నారు, మీరు కంకర్లేంట్రా? పులి చేత చంపబడి నరకానికి వచ్చావు తెలుసా? ఇది ఎంత నరకమా? అందాలలో మహోదయం భూలోకమే నవోదయం. నువ్వు వచ్చింది పిక్నిక్ కాదురా, నరకానికి. అంటే మా ఇంట్లో నేను భరించిన నరకానికంటే ఇది పెద్ద నరకమేం కనిపించట్లేదండి ఇక్కడ. మా గురువు గారు వచ్చే టైం అయింది, ఆగు. ధర్మ పరిపాలన దురంధరుండా, సకల పాప శిక్షణ అధ్యక్షుండా. సుబ్బారావు కొట్లో సున్నుండా, నీ డైలాగు లేకుండా నువ్వు అక్కడ కూర్చుండా. ఏం తెలుసా ఈ భూలోకానికి ఈ లోకానికి తేడా ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు? మనం బస్సు ఎక్కితే భూలోకం, మన మీద బస్సు ఎక్కితే ఈ లోకం. శిక్షలేయడం అంటే పంచలేయడం అనుకున్నట్టే. పిలిపించండి పాపులను. ఈడేం చేశాడు? పెళ్ళం బాధలు భరించలేక పిచ్చి పట్టిన వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి మోసం చేశాడు. అయితే వీడికి రచ్చన బిస్కెట్లు పదే చూపించండి. ఇదేం చేసింది? ఇది పెళ్లి కాక ముందే ముద్దు పెట్టుకుంది. అవునా? అట్లయితే దీన్ని ఆ సలసలా కాగుతున్న గది ఉంది కదా, ఆ గదిలోకి పంపించండి. ఇదేం చేసింది? ఇది పెళ్లి కాక ముందు ముద్దు పెట్టలేదు, పెళ్లి అయ్యాక కూడా ముద్దు పెట్టలేదు. అయితే దీన్ని నా గదిలోకి పంపించండి. దేనికి? అంటే ఆ గదిలో లిఫ్ట్ ఉంది కదా స్వర్గదారానికి. బలా మానవ బల, నువ్వు నాకు బాగా నచ్చావు, నీకు వివాహం జరిపించదా? అవునా? అమ్మాయి, త్వరగా నరుడా ఎవరొచ్చారో చూడు. ఇది మాకెందుకు తెలియదు, మీ వాహనం దున్నపోతే కదా ఇది. అంటే రంభ అనుకున్న ఇదేంటి బ్రహ్మరాంబ థియేటర్ అంత ఉంది. అయినా సమయం ఆలస్యం అవుతున్నది, దండలు మార్చుకోండి. మీకు ఈ దండ వేస్తే ఏమనిపిస్తుంది? అడవిరాముడి సినిమాలో ఏనుగు ఎన్టీఆర్ మీద వేసినట్టే ఉంది. అంటే నేను ఏనుగునా? మరి ఏనుగుకి ఏంటి? ఏనుగు 2 దంతాలు ఉంటాయి, నీకు 32 దంతాలు ఉంటాయి, అంతే తేడా. నాకు సురపానానికి టైం అయింది, అది సేవించి వస్తాను. అదేంటి అచ్చన అలాగే ఉన్నావు? సేమ్ పించ్. మా ఆయన పేరు ఆది. మా ఆయన పేరు కూడా అదే, సేమ్ పించ్. ఆయన నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏమండి మా ఆయన చచ్చిపోయాడండి, దాంతో బెంగ పెట్టుకొని మంచాన్ని బట్టి చచ్చిపోయి ఇక్కడికి వచ్చానండి. బెంగ బొక్క వయసు అయిపోయి మంచాన్ని బట్టి వచ్చి ఉంటది. ఎందుకండి నేను ఉండగా దాని పెళ్లి చేసుకున్నారు?
నువ్వు ఆర్టీసీ బస్సు లాంటి దానివే, ఆపినప్పుడే ఎక్కాలి. ఏమనుకుంటున్నావు? ఈ నాకు తాళి కట్టిన మొగుడే, నేను దండేసిన మొగుడు, వీడు నావాడు. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నదిలాగా అయిపోయింది నా పరిస్థితి మీ ఇద్దరి మధ్య. ఇక సౌత్ పోతే ఏం అక్కర్లేదు కానీ అవతల ఏమండి మీ ఆవుండండి నేను. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే పెళ్ళాం బారి నుంచి మొగుడిని కూడా కాపాలని అర్థమైంది. పదండి ఒకటి వెళ్దాం. వెళ్ళిపోరా. ఓవే చాలా మందిని చూసా ఇల్లు శని, నువ్వు కాకపోతే ఇంకెవరు దొరకరా మాకు. హలో వచ్చారా? ఏంట్రా అర్జెంట్ గా రమ్మన్నా? ఏం లేదురా, లవర్తో మాట్లాడడానికి వచ్చా. అది నాతో మాట్లాడకుండా కుక్కను తీసుకుని వాకి వెళ్ళింది. ఏం కుక్క నీ దగ్గర నా దగ్గర లేదా నీకు ఫోన్ చేశా. ఆడేడి మనోడు ఇంకోడు వస్తున్నాడు. ఏంట్రా ఇంత లేట్ ఏంట్రా? ఒక ఆవిడకి రక్తదానం చేయడానికి వెళ్ళాను రా. ఎప్పుడైనా నువ్వేదన్నా అంటే నేను కౌంటర్ వేస్తే జోకేది. ఫస్ట్ నీ అంతటి నువ్వే జోకేసావురా. మొత్తానికి మేము ముగ్గురం దొంగలం అండి. దొంగలంటే ఏం తెలుస్తుంది? అసలు మనం ఎలా దొంగలయ్యేమో చెప్పు. వీడు చిన్నప్పుడు స్కూల్లో మన రమణారెడ్డి దగ్గర రేలంగ దగ్గర బలపాలు కొట్టేసేవాడండి. ఆనాటి బలపమే ఈనాటి గుణపం. ఇక మరి వీడి సంగతి చెప్పాలంటే మనం మన కళ్ళతో లోకాన్ని చూస్తాం, వీడు చిన్న చిన్న కన్నాల్లో నుంచి పెద్ద పెద్ద విషయాలు చూసేవాడు. అలా లోకం వీడిని దొంగగా గుర్తించిందండి. ఇక నా విషయానికి వస్తే చిన్నప్పుడు ఆకలేసి పెద్దగా అరిచేవాడిని, ఎవడో పడుచుకునేవాడు. అది పెద్దయ్యాక ఒక పరుసు కొట్టించానండి, అంతే. జనాలు వెనక అది అని పరిగెత్తేవాళ్ళు. అలా మేము ముగ్గురం దొంగలం అయిపోయాం అనమాట. సరే గానోరే, ఈ కానించి ఏది దొరికినా సరే ముగ్గురం సమానంగా పంచుకోవాలరా. అవునరా, బైకులు కొట్టేసాం అనుకో, బైకులు నాకు, హెల్మెట్లు మీకు. ఫర్నిచర్ కొట్టేసాం అనుకో, సోఫా మాకు, కుర్చీలు మీకు. మరి కలర్ టీవీ కొట్టేస్తే రిమోట్ వాడికి, బ్యాటరీలు నీకు, టీవీ నాకు. ఏంట్రా ఈ పంచడం? కొంతమంది టీం లీడర్లు టీం మెంబర్స్ కి ఇలాగే పంచుతున్నారా. తెలివైనంటే మామూలు తెలివైన దొంగలం కాదండి మేము. గుడి దగ్గర చెప్పులు ఎవడైనా కొట్టేస్తాడు, కాళ్ళకున్న చెప్పులు కూడా కొట్టేస్తాం, అంత తెలివైన దొంగలం. కొట్టి చూపించమంటారా? పాప కత్తిలా ఉందరా. ఏం కూసావ్? అరే అరే చూసారా, కొట్టేయటం చాలా ఈజీ. ఏం తెలివితేటలరా, మన బ్యాంక్ లో దొంగతనం చేసి దొరికిపోయాం. మరి ఎందుకు దొరికిపోయాము? బ్యాంక్ వెళ్తే ఎవడైనా క్యాష్ బాక్స్ తీసుకొని వస్తాడు, ఇటు సైరన్ బాక్స్ తీసుకొని వచ్చాడు. అది మోగింది, మాకు మోగింది. ఆ తర్వాత ఈరోజు పేపర్లో న్యూస్ ఏమన్నా చదువురా, దొంగతనాలు ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. కబడ్డీ కనిపెట్టింది మన వాళ్ళేనా? ఖచ్చితంగా మన వాళ్ళే. కబడ్డీ అంటే ఏంటండి? ఎవడైనా ఒకటి సాధించడానికి వెళ్ళినప్పుడు 10 మంది కాళ్ళు పట్టుకొని లాగటం. మన దగ్గరే కదా, ఒకటి పైకి వెళ్తుంటే 10 మంది కిందకి లాగేది. ఇంకేంటి? తిరుపతి ఫ్యామిలీతో కలిపి ఊరు వెళ్తున్నా మన ఎంఆర్ఓ గారు మళ్ళీ తిరుపతి వెళ్తున్నారా? ఆ ఇంట్లో అందరూ బ్యాచిలర్స్ ఉన్నారు, ఇటువైపు వెళ్దాం, లేడీస్ ఉంటారు. ఒరే మనం దాక్కోవడానికి వెళ్తున్నావా, గోక్కోవడానికి వెళ్తున్నాం? రండి. ఈ మూట ఏంట్రా ఎంత బరువుగా ఉంది? ఒరే మొత్తం దోసేమన్నావు కదా అని ఎందుకైనా మంచిదని రుబ్బురోలు కూడా పెట్టాను. ఇది నువ్వే పట్టుకో, నువ్వే పట్టుకో, పట్టుకో. పోలీసులు ఇది వినపడుతుందిరా. మనం దొరికిపోకుండా ఇక్కడ గుర్తుగా ఏదైనా కర్ర చూడు. ఇది రాయేద్దాం. ఎక్కడికరా పారిపోతారు? పదండ్రా స్టేషన్ కి. ఎక్కడ రే ముసలి సైన్ చేయరా, చేయరా. అరే సైన్ చేయరా. ఆడు ఖైదీలో చిరంజీవి, నువ్వు రంగనాథ్. మేము చూడాలి ఈ సినిమా. ఆడు సైన్ చేయట్లా, వాడికి సైన్ రాదు. ఏలుముద్రగాడు కూర్చో. ఒక్క చెప్పొచ్చు కదా. రే ప్రతిసారి అదే ఫ్యామిలీ ఉన్న ఇంట్లో దొంగతనం చేస్తారంటారా మీరు? అంటే వాళ్ళకి ఫ్యామిలీ డాక్టర్ లాగే మేము ఫ్యామిలీ దొంగలం అండి. ఇప్పటికిప్పుడు మీరు నిజం చెప్పలేదంటే ఇదే రూమ్ లో అందరికి చెమటలు పట్టేస్తా. అంటున్నాడు పైన ఫ్యాన్ ఆపేస్తానంటున్నాడు రా. ఇక్కడి నుంచి తవ్వుకుంటూ 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 ఒక 6 అడుగులు తవ్వగానే నువ్వు పోతావు. ఆ తర్వాత నిన్నే పూడ్చి పెట్టాలి అందులో. కరెక్ట్ గా సమాధానం చెప్పండి. మీరు ఎంత మంది దొంగతనం చేశారు? మీ టీంలో ఎంత మంది ఉన్నారు? ఇంతమంది ఇన్ని టీములను వెళ్ళడానికి అది ఏమన్నా కబడ్డీ అండి, ఏదో చిన్న దొంగతనం. మీకు కంపల్సరీ యావజ్జీవ కారాగార శిక్ష పడేటట్టు చేస్తా నేను. యావజ్జం అంటే ఎన్నేళ్ళరా? మాకైతే 14 ఏళ్ళరా, నీకైతే 6 నెలలే. అప్పటికి పోతావుగా. హలో ఓకే ఓకే, మిమ్మల్ని రిలీజ్ చేసేస్తున్నాను. గుండ్రా అది నాగబాబు గారి దగ్గర నుంచే కదా ఫోన్. నాకు తెలుసురా మహానుభావుడు ఉంటాడని. గుంతలక్కడి గుల్ల గుల్ల గుల్ల, గుంతలక్కడి గుల్ల గుల్ల గుల్ల.
డబ్బులు దాచిపెట్టాం కదా అక్కడికి వెళ్ళి తీసుకొని చూద్దాం. ఒరేయ్, ఇక్కడ ఏదో వెలిసింది. మనం ఆనవాళ్ళ కోసం పెట్టిన రాయిని దేవుడి కింద పూజిస్తున్నారు వాళ్ళు. ఒరే ముందు అది పెట్టింది ఎవడు అక్కడ? ఈడే పెట్టింది. దానికి అది కట్టింది ఎవడు? అది ఆడే కట్టిడు ఆడే. ఒరే అక్కడ పెడుతున్నా సరే వద్దని చెప్పలేదు ఎవరు. ఈడే ఈడే షెడ్యూల్ అయిపోగానే చెక్కులు ఎవరికి కావాలి? బ్లాక్ మెయిలింగ్. ఏయ్, ఇప్పుడు వాళ్ళు మేనేజ్ చేయడం ఎలారా? అదే అర్థం అవుతలేదురా. ఒక్క నిమిషం రా. దొర బాబాకి దొర బాబాకి దొర బాబాకి దొర బాబాకి ఇంతకీ ఇతను ఎవరు? అంటే అక్కడ డేరా బాబా గారు విశ్రాంతి తీసుకుంటూ ఆయన శిష్యుడు దొరబాబా గారిని పంపించారండి. దొరబాబా దొరబాబా ఇక్కడున్నారా? స్వామి నాకు పెళ్ళై 5 సంవత్సరాలు అవుతుంది, ఇంకా నా కడుపున ఏ కాయ కాయలే స్వామి. మీరు మరీ అంత దగ్గరకు రాకండి, మీకు విశేషం మీ ఆయనకు విషాదం ఒకేసారి మిగిలిస్తాడు. స్వామి, నేను లావు తగ్గాలంటే ఏం తినాలి? లావు తగ్గాలంటే ఏం తినాలా? ఏంట్రా క్వశ్చన్? నీలాంటోడే డాక్టర్ ఓన్లీ సీ ఫుడ్ తినమంటే కోడికి ఈత నేర్పించి మరీ తిన్నాడంట. ఈ మధ్యన మా ఆయన ఫోన్ అడుగుతుంటే నా చేతికి ఇవ్వనంటున్నాడు, ఏమై ఉంటుంది? ఈ మధ్య మగుడు పిల్లలకు ఒక రూల్ పెట్టారమ్మా. ఏంటండి? ఒకరినొకరు ముట్టుకోవచ్చు కానీ ఒకరి ఫోన్ ఒకరు పట్టుకోకూడదు. బాబా విశ్రాంతి తీసుకునే టైం అయింది, మీరు వెంటనే వెళ్ళిపోతే మా పని మేము. బాబా నిధులు మేము ఎక్కడికి వెళ్ళాం స్వామి? భక్తులారా, ఈవెన్ ఒకదాని నుంచి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి. బాబా ఈవెన్ కూడా తీసిపోండి. గుంతలకిడి గుల 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 గుంతలకిడి గుల గుల గుల. ఎక్కడ బాధ పెట్టారో మీ చేత తీపిద్దామనేరా మిమ్మల్ని ఆ రోజు పంపించింది. వెళ్దామా?